భాష కేవలం మాట్లాడే ఓ సాధనం మాత్రమే కాదు, ఒక జాతికి తెగకు ఉనికి అని నమ్ముతారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య సాతుపాటి ప్రసన్నశ్రీ భాషను కాపాడటానికి లిపి కూడా అంతే ముఖ్యమని బలంగా విశ్వసించి అంతరించిపోతున్న భాషలకు లిపితో జీవం పోశారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. రచన, బోధన సహా పలు రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆమె విశిష్ట సేవల్ని గుర్తించి కూటమి ప్రభుత్వం రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమించి గౌరవించింది. ఓ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమితులైన గిరిజన మహిళగా ప్రసన్నశ్రీ చరిత్రకెక్కారు. గిరిజనుల భాష, సంస్కృతి పరిరక్షణ, విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఆమె విశేష కృషి చేస్తున్నారు. కళలు, సంస్కృతి విభాగంలో ప్రతిష్టాత్మక రామోజీ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్న ఆదికవి నన్నయ్య వర్సిటీ వీసీ ఆచార్య సాతుపాటి ప్రసన్నశ్రీతో ఈటీవీ ముఖాముఖి. అందరికీ నమస్కారం. భాష మనిషి ఉనికి. భాష అంతరిస్తే మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లే. భవిష్యత్తు తరాలు వారసత్వానికి దూరమైనట్లే. ఒకటి కాదు, రెండు కాదు, అంతరించిపోతున్న దశలో ఉన్న 19 గిరిజన భాషలకు జీవం పోశారు ఆచార్య సాతుపాటి ప్రసన్నశ్రీ. రచన, బోధన, ఇతర రంగాల్లో తనదైన ముద్ర వేశారు. దేశంలోనే తొలి గిరిజన మహిళా వైస్ ఛాన్సలర్గా కీర్తి గడించారు. ప్రతిష్టాత్మక రామోజీ ఎక్సలెన్స్ అవార్డుని అందుకున్న సందర్భంగా ఈటీవీతో ప్రత్యేక ముఖాముఖి. నమస్తే ప్రసన్నశ్రీ గారు. నమస్తే సార్. ఈరోజు రామోజీ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నందుకు మీకు ముఖ్యంగా శుభాకాంక్షలు ముందుగా. సో ఈ అవార్డు అందుకోవటం మీకు ఎలా అనిపిస్తుంది? మీరు గిరిజన భాషని కాపాడటానికి మీరు చేస్తున్న కృషికి దక్కిన ఈ గౌరవం గురించి మీరేమంటారు? మీ ఫస్ట్ ప్రశ్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. రామోజీ గారితో నాకున్నటువంటి అటాచ్మెంట్ ఎట్లా అంటే ప్రత్యక్షంగా కాదు, ఈ ప్రాసెస్ ఏదైతే ఈ ఆల్ఫాబెట్స్ నేను చేస్తున్నటువంటి ప్రక్రియ ఉందో, ప్రియా పచ్చడి అని మీకు 1970-80 ఆ ప్రాంతాల్లో వచ్చి ఉంటుంది. అది నాకు స్టేపుల్ ఫుడ్ అనమాట. ఈ ట్రైబల్ ఏరియాకి నేను వెళ్ళినప్పుడు ఆయన ఉన్నప్పుడు నన్ను అలా ఆదుకున్నారు. ఆయన వెళ్ళిపోయాక కూడా నన్ను ఇలా ఆదుకుంటున్నారు. ఆయన ఇంత గౌరవించుకుంటున్నారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దిస్ లవ్లీ సోల్. సో ఏ భాషలకు మీరు లిపిని అందజేశారు, లిపిని రూపొందించారు? అంటే మీకంటే ముందు ఈ ప్రయత్నం ఎవరో ద్వారా అనేది జరిగిందా? మీకు దీంట్లో ఈ విషయంలో ప్రేరణ ఏంటి? భాష లేనటువంటి లిపులు ప్రతి 15 రోజులకు ఒకసారి అంతరించిపోతున్నాయి. భాష చనిపోతుంటే భాషే చనిపోదండి. భాషతో పాటు ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు, ఆటలు, పాటలు, సామెతలు అన్నీ పోతూ ఉంటాయి. ఏ రోజైతే మన ఉనికిని, మన ఐడెంటిటీని మర్చిపోతామో మనకంటూ ఈ ప్రపంచంలో ఒక ఐడెంటిటీని కూడా కోల్పోతూ ఉంటాం. లాస్ ఆఫ్ కల్చర్ ఈజ్ లాస్ ఆఫ్ ఐడెంటిటీ అనేది నా ఫీలింగ్. నేను తయారు చేసినటువంటి ఆల్ఫాబెట్స్ అరౌండ్ 19 ఇండియాలో ఉన్నటువంటి ట్రైబల్ లాంగ్వేజెస్కి, మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్కి నేను తయారు చేశానండి. ఎక్కువ భాగంలో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇటువైపు ఉన్న వాటికి తయారు చేశానండి. మా నాన్నగారు ఉన్నటువంటి నేపథ్యం, హీ వాజ్ హెల్త్ ఆఫీసర్ ఇన్ రైల్వేస్. అందుకని నేను బీహార్, బెంగాల్, కలకటా ఈ ఏరియాలన్నీ తిరగడం, మహారాష్ట్రలో కూడా నా చదువు. మా నాన్న ఆడపిల్లకి చదువుంటేనే ఒక ఆలోచన, సిస్టమ్ బాగుంటుంది అన్నది తన ఆలోచన. సో అలాగా నేను చదువుకుంటూ వచ్చాను. ఇంకోటి మీరు అన్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమీ లేని రోజుల్లో ట్రైబల్ కమ్యూనిటీ నుంచి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి అమ్మాయిని నేనేనండి. అశేషమైనటువంటి ట్రైబల్స్ ఇంకా పవర్టీలోనే ఉన్నారు. ఇంకా డోలీల సిస్టమే జరుగుతుంది. ఇంకా 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 రాతి యుగం లాంటి కాలం లాంటి సిస్టమ్ ఇంకా జరుగుతుంది. రోడ్లు లేవు. విమెన్కి ఎకడమిక్స్ అనేది తెలీదు. విమెన్కే కాదండి, మగపిల్లలు కూడా చదవాలి అన్న ఇంప్రెషన్ ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఈస్ ట్రీటెడ్ టు బి యాజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్, అంతే. అలాంటి నేపథ్యం ఉన్న ప్లేసుల్లో చదువు అనేది ఉంటే మనిషికి ఇంకా మీరు ఏమంటారంటే విలువ కూడా పెరుగుతుంది. విలువ ఉన్న చోట మనిషికి అన్నీ దొరుకుతాయి. విలువే లేనప్పుడు ఎన్ని వలువలు కట్టుకుంటే విలువ ఉండదు కదా. సో దట్ ఈస్ మై ఫీల్. అందుకని పిల్లలకి చదువు ఉండాలి అన్న కాన్సెప్ట్తో నా స్టూడెంట్స్ చిన్న పిల్లలు కాదండి, ఇట్స్ అ సొసైటీ, ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే ట్రైబల్స్కి ఫస్ట్ జనరేషన్ ఆల్మోస్ట్ మేము వీఆర్ ట్రైంగ్ టు టీచ్ దెమ్ ఆల్ఫాబెట్స్. వాళ్ళకున్నటువంటి ఐడెంటిటీని, వాళ్ళకున్నటువంటి భాషని ఇప్పటి వరకు ఉన్నదంతా కూడా మౌఖికంగానే ఉంది. దట్స్ వాట్ యు కాల్ ఓరల్ లిటరేచర్. ఆ ఓరల్ లిటరేచర్లో ఉన్న భాషని దానికి ఒక రూపం ఇచ్చి ఆ సౌండ్కి ఒక గౌరవం ఇస్తే అదే కదండి అక్షరం. అవును, అది నా ప్రయత్నం. మీ ప్రయత్నంలో అనేక సవాళ్ళు ఎదుర్కొన్నారు. తొలినాళ్లలో గిరిజనుల చెంతకు మీరు వెళ్ళినప్పుడు వారు మీ దగ్గరకు రావడం కానీ, మమేకం అవ్వడం కానీ, అంటే మిమ్మల్ని చూసి పారిపోయేవారని కూడా మేము విన్నాం.
అయితే వారి భాషలను మీరు కాపాడడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నంలో వారు మిమ్మల్ని స్వాగతించేలాగా మీరు చేసిన ఆ ప్రయత్నం ఏంటి? ఈ ఆలోచనకి నేపథ్యం 1979 10th క్లాస్ ఇంటర్మీడియట్ 81 ఆ ఫేజ్లో విజయవాడ కేబిఎన్ కాలేజ్ స్టూడెంట్ అండి. మేము హెర్బోరియం షీట్స్ కలెక్ట్ చేద్దామని వెళ్తున్న సందర్భంగా అరకు పాడేరు జస్ట్ పిక్నిక్ వెళ్ళాం. మమ్మల్ని చూస్తే ట్రైబల్స్ అందరూ పారిపోయేవారు. ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. ఆ ఎందుకు పారిపోతున్నారు అన్న కాన్సెప్ట్ కి నాకు ఒక 20 సంవత్సరాలు పట్టింది. ఏంటంటే ట్రైబల్స్ మనం ఎవరితో కూడా వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరండి. ఎందుకు అనంటే వీ క్యారీ బ్యాడ్ ఆత్మ. మన ఆలోచనలు, మన చూపులు, మన వ్యవహారం అంతా కూడా వాళ్ళలో ఆ ప్రిస్టీన్ ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి. అందుకని వాళ్ళు మనతో మాట్లాడడానికి ఇష్టపడరు. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు. సో ఏ మనిషికైనా సరే వాళ్ళ కల్చర్, ట్రెడిషన్ అన్న ఉనికిని కాపాడుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. కానీ ఒక 20 years తర్వాత నన్ను ఎవరైతే వద్దు అనుకొని పారిపోయారో వాళ్ళు నన్ను చాలా స్వాగతిస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళలాగే నేను డ్రెస్ చేసుకొని వెళ్ళేదాన్ని, వాళ్ళతో పాటు ఆటా పాట నేర్చుకుని వాళ్ళతో పాటు సంతలకు వెళ్ళేదాన్ని, వాళ్ళతో పాటు కోతలు కోయడానికి వెళ్ళేదాన్ని. వాళ్ళు ఎంత దూరం వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని. వెళ్తున్నంతసేపు వాళ్ళ మాటలు నేను నేర్చుకునేదాన్ని. అట్ ద సేమ్ టైం ఫస్ట్ డేస్లో ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష వచ్చేది కాదు. నేను హిందీ లేకపోతే తెలుగు వాటితోటి మేనేజ్ చేసేదాన్ని. వాళ్ళకి అది గ్రికెన్ లాటిన్ లాగా అనిపించేదేమో. వెన్ ఐ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ ఇన్ దేర్ లాంగ్వేజ్, ఆ బాండ్ చాలా యూనిఫైయింగ్ ఫోర్స్, చాలా బాండ్ వచ్చిందండి. అండ్ దెన్ దే స్టార్టెడ్ టెలింగ్ మీ ఎవ్రీథింగ్ అనమాట. వాళ్ళ ఆట పాట మాట మొత్తం చెప్పేవాళ్ళు. వాళ్ళ కల్చర్స్, ట్రెడిషన్స్, వాళ్ళ కుసీన్ నేర్పించేవారు. వాళ్ళ సిస్టంలో ఉన్న సామెతలు, దాని విలువలు కూడా చెప్పేవారు. వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ యొక్క ఉనికిని కూడా చెప్పేవారు. దట్ వాజ్ అ ఫినామినల్ చేంజ్ అండి సార్. సో మీరు 19 భాషలకు లిపిని రూపొందించారు. ఆ అనుభవాలు ఏంటి? ఇప్పుడు ఇంకా మన జాతికి అది అవసరం అంటారా దాన్ని కాపాడుకోవటం? ఇంకా ఎలాంటి పరిశోధన జరగాల్సి ఉంది దీనిపైన? ఏ భాష కన్నా, ఏ సంప్రదాయానికన్నా సరే భాష అన్నది ఐడెంటిటీ అండి. ట్రైబల్స్ కూడా వాటికి ఒక స్పెసిఫైడ్ లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ లో వాళ్ళు హిందీ నేర్చుకోనివ్వండి, తెలుగు నేర్చుకోనివ్వండి, ఇంగ్లీష్ లో మాట్లాడనివ్వండి, రష్యన్ మాట్లాడనివ్వండి, కానీ వాళ్ళ లాంగ్వేజ్ అన్నది ఉన్నదానికి మనం వాళ్ళు కూడా దే హ్యావ్ టు లెర్న్ దట్. వాళ్ళ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేసుకుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు చూడండి, తెలుగు భాషని మనం ఇంగ్లీష్లో అక్షరాలు రాస్తున్నారు ఇప్పుడు జనరేషన్ అంతా. SMS లాంగ్వేజ్లన్నీ ఏమిటి? ఉన్నావా, UNA NNA వి అని రాస్తున్నారు. అంటే ఏమవుతుంది? భాష యొక్క అక్షరం పోతుంది, అక్షరం యొక్క గౌరవం పోతుంది. మనం ఈ రోజు కూడా తెలుగు భాషా దినోత్సవం చేసుకుంటున్నాం, ఇంకొక భాషా దినోత్సవం చేసుకుంటున్నాం. ట్రైబల్స్ కూడా ఉన్నటువంటి భాషని వాళ్ళు కూడా దే షుడ్ సెలబ్రేట్. వాళ్ళల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి ట్రెషర్ ట్రోవ్స్ బయట సమాజంలో ఉన్న ప్రపంచానికి తెలియాలి సార్. దట్ ఈస్ మై ఐడియా. సాధారణంగా 1-2 భాషలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు. మహా అయితే ఒక 1/2 భాషలు మాట్లాడతారు అనుకుందాం. కానీ 22 భాషలు మాట్లాడగలుగుతారు. సో ఈ భాషలన్నింటినీ ఎలా నేర్చుకోగలిగారు? వాళ్ళతో ఉన్నటువంటి సాంగత్యమే నాకు ఎప్పుడు కూడా లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నది నాకు చాలా ఇష్టమైనటువంటి కాన్సెప్ట్. నేను ఎక్కువ సినిమాలు అలాంటివి ఏమి చూడను. ఎవరైనా కొత్త భాష నేర్చుకున్నారు, కొత్తగా ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఐ ఇంట్రూడ్ ఇన్ టు దేర్ ఇష్యూస్ అనమాట. ఐ స్టార్ట్ లెర్నింగ్ దేర్ లాంగ్వేజెస్. సో ఈ 19 లాంగ్వేజెస్ నేనైతే నేర్చుకున్నది అది నా అవసరం. ఇంకోటి హిందీ, తెలుగు, ఇంగ్లీషు అన్నది నేను చదువు నేర్చుకోవాలి కాబట్టి, బెంగాలీ అంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేర్చుకోవాలి. సో దట్ ఈస్ హౌ ఐ పిక్డ్ అప్. మీరు రాసినటువంటి పుస్తకాల్లో మీకు నచ్చినటువంటి పుస్తకం ఏంటి? అదేవిధంగా ఈ పుస్తకాలు రాయటం వెనుక ప్రేరణ కలిగించిన విషయం ఏంటి? బేసిక్గా నేను క్రియేటివ్ రైటర్ అండి. కథలు, కవితలు అవి రాసేదాన్ని. ఒక్కొక్కసారి మన భాషకి, మన భావానికి చొక్కా వేసి దాన్ని సజావుగా ఏంటంటారు, ఈవెన్ యూ టైడీ ఇట్ అప్, ఒక కవిత రూపంలో వస్తుంది. ఆ కవిత నా భావం నుంచి ఎట్లయితే బయటకు వస్తుందో అది చదివే అవతల వ్యక్తికి కూడా అదే ఫీల్ రావాలండి. సమ్ టైమ్స్ మన భావం సరిపోదు చెప్పడానికి. సో దాన్ని భాషలో మనకు తెలిసినటువంటి ఫీల్లో పెట్టాలన్నది నా ప్రయత్నం. ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల్లో కూడా ట్రైబల్ కథలు, పాటలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ భావాలు, వాళ్ళ ఎమోషన్ పుల్స్, వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళ అవమానాలు ఇవన్నీ నాకు జరిగాయేమో అన్న ఫీల్ వచ్చేదండి. అనుకోకుండా మొదలెట్టిన జర్నీ నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. వీళ్ళతో పాటు నేను ఫస్ట్ ట్రెడిషనల్ ట్రైబల్ యొక్క లాంగ్వేజెస్లో ఉన్న
సాంగ్స్ ఉన్నాయి, నేటివ్ సాంగ్స్. ఆ సాంగ్స్ని ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ట్రాన్స్లేటింగ్ ఆఫ్ ట్రైబల్ లిటరేచర్స్ అని, బహుశా ఇండియాలోనే ఫస్ట్ బుక్ ఏమో, ఒక అద్భుతమైన బుక్ తీసుకొచ్చానండి. దాన్ని స్వర్గీయ అబ్దుల్ కలాం గారు చదివారు. హౌ మెనీ థార్న్స్ ఎట్ యువర్ ఫీట్ ప్రొఫెసర్ ప్రసన్న అని అడిగారు నన్ను. అంటే సాంగ్స్ ఆర్ ది యూనిఫైయింగ్ ఫోర్స్ ఆఫ్ దిస్ ట్రైబల్స్ కదండి. సో నేనేం చేశానంటే, ఆ రోజుల్లో రీడర్షిప్ ఉండాలి అని అంటే దాన్ని ఇంగ్లీష్లోనో హిందీలోనో తెలుగులోనో రాయాలి అన్నది నా ప్రయత్నం. కానీ ఆ రోజుల్లో మాకున్నటువంటి ఆలోచనలు బట్టి దాన్ని ఇందాక నేను చెప్పినట్టు అక్షరం శబ్దం అదే, అక్షరం మటుకు ఇంగ్లీష్, దాంతో రాశాను. 23 రాష్ట్ర జాతీయ అవార్డులు, 15 పుస్తకాలు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు, ఇవన్నీ మీరు సాధించినటువంటి విజయాలు. కానీ ఈ విజయాలు సంతోషాలకు మించినటువంటి ఒక విషాదం మీ జీవితంలో ఉంది. పిల్లల్ని కోల్పోయినటువంటి ఆ బాధ నుంచి ఎలా బయటకు వచ్చారు? మాటల్లో చెప్పలేనటువంటి బాధ సార్. నా బాధని, నా కన్నీరుని ఇంకుగా మలిచి ఏదో ఒకటి చేయాలి అనుకునేదాన్ని. తేజ పెద్దవాడు, సిద్ధు 6 feet 2 inches హైట్, 19 yearsలో చనిపోయాడు సార్ వాడు. నేను వాళ్ళిద్దరం కలిసి వెళ్తుంటే ఎప్పుడు అనేవాడు, అమ్మ మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలమ్మా, అసలు ఎవరికి కూడా కాలేజ్లో సీట్ లేకుండా ఉండకూడదమ్మా, అందరికీ మనం ఒక పండాలేసి పేరెంట్స్ అందరూ అలా కంఫర్ట్గా ఉండాలమ్మా అని చెప్పేవాడు. అడుగడుగు వాడి ఆలోచనలు, వాడు నాతో ట్రావెల్ చేసినటువంటి రోడ్డు, ఈరోజు నేను వాడు నడిచిన రోడ్డు ఇప్పుడు నేను ఒక్కదాన్నే నడవాల్సి వస్తుంది. ఈ ఏజ్లో ఐఎమ్ అరౌండ్ 60. ఇబ్బందిగానే ఉంది, బట్ జీవితం గడవాలి కదా సార్. కానీ ట్రైబల్ ఏరియాకి వెళ్తే చాలామంది అమ్మలేని పిల్లలు ఉన్నారు సార్. మా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కూడా పిల్లలు చాలా మందికి పేరెంట్స్ లేరు సార్. కొడుకు రావడం కష్టమేమో కానీ అమ్మ అవ్వడం అన్నది చాలా ఈజీ. నేను నా బాయ్స్తో ఉంటే నేను ఏమో వాడు ఇక్కడ ఏమన్నా ఇలా వచ్చాడేమో అనుకుంటూ ఉంటాను అంతే. చాలా చాలా కష్టం సార్ అది. జీవితం అన్నది ఏ ఒక్క రోజు ఎవరిది కాదు. ఇన్ఫ్యాక్ట్ మనం 365 daysలో ఎవ్రీడే వీ క్రాస్, మనం చనిపోయే రోజు కూడా మనం క్రాస్ అవుతూ ఉంటాం. తెలియదు కాబట్టి కట్ చేస్తూ ఉంటాం. నేను రాసిన పుస్తకాలు 32 సార్. రాసినటువంటి ఇంటర్నేషనల్ పేపర్స్ వచ్చి 147, 32 PhDs సార్. నా అకాడమిక్ రికార్డ్ చాలా బాగుంటుంది. దాని గురించే నాకు ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు. నన్ను నేను నిమ్మలించుకోవాలి. ఐ హ్యావ్ టు లెర్న్ అండ్ ఐ హ్యావ్ టు గివ్. ఎందుకంటే వెన్ యు ఆర్ అలోన్, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరిదే సార్. ఇప్పుడు నా వెనకాల బోల్డ్ మంది ప్రసన్నాలు వచ్చారు, కానీ నేను ఫస్ట్ ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఐఎమ్ అలోన్. 32 books, దాంట్లో చాలా బుక్స్ ఉన్నాయి సార్. నేను ప్రిన్స్టన్ యూనివర్సిటీకి విజిటింగ్ ఫెలోని, ఆల్మోస్ట్ ఫస్ట్ ఉమెన్ అనుకుంటా ట్రైబల్స్ నుంచి. అల్జీరియాను ఇంకా చాలా కంట్రీస్కి నేను విజిటింగ్ ప్రొఫెసర్ని. నా స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు వీటన్నిటిలో కూడా ఏంటంటే నా బాధని మర్చిపోవడానికి ట్రై చేస్తుంటా. మాతృత్వానికి మించిన మాధుర్యం లేదంటారు. అవును సార్, ఖచ్చితంగా. మరి పిల్లల విషయంలో మీకు ఎదురైనటువంటి ఈ పరిస్థితిని దాటి ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా యూనివర్సిటీ విద్యార్థులను ముందుకు నడిపించడంలో మిమ్మల్ని మీరు ఎలా సన్నద్ధం చేసుకున్నారు? ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి నేను వైస్ ఛాన్సలర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ సందర్భంగా మా చంద్రబాబు నాయుడు సార్కి, మా ఎంటైర్ కూటమి ప్రభుత్వానికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఎందుకంటే 100 yearsలో ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ టు బికమ్ వైస్ ఛాన్సలర్. అండ్ రీసెంట్గా నాకు 2021లో నారీ శక్తి అవార్డు కూడా వచ్చింది. దట్స్ ద మోస్ట్ కౌటెడ్ అవార్డ్ ఫర్ ఇండియన్ ఉమెన్. మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల నుంచి నేను ఒక్కదాన్నే అవార్డు తీసుకున్నాను సార్, రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా. అట్ హోమ్ రిసెప్షన్ ముర్ము మేడం కూడా ఇచ్చారు. ఐ ఫీల్ గుడ్. సో పిల్లల దగ్గర అని అంటారా, ఒక్కొక్కరిది కదిలిస్తే ఒక్కొక్క కన్నీటి కదా సార్. నేనైతే డోంట్ లీడ్ లైఫ్, లివ్ లైఫ్ అంటాను. లీడింగ్ లైఫ్ ఎవ్రీబడి కెన్ డూ, బట్ లివింగ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బ్రతుకుతున్న ఈరోజు అద్భుతం అంతే. వైస్ ఛాన్సలర్గా అంటారా, వైస్ ఛాన్సలర్ పొజిషన్ ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీస్లో 3 సంవత్సరాలు మాత్రమే, అంటే 1000 రోజులు దగ్గర దగ్గర. ఎవ్రీ అవర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. చేయాలనుకున్న రిఫార్మ్స్ అస్సలు భయపడను, ఎవ్వరికి తల వంచే ప్రసక్తే లేదు. నేను చేయాలనుకున్నది అది 10 మందికి ఉపయోగపడుతుంది అని అంటే నేను ఐల్ బీ ద ఫస్ట్. టైమ్ ఈజ్ నాట్ ఎ మెషర్ ఫర్ మీ. ఏమీ లేని పరిస్థితి నుంచి యూనివర్సిటీని, అంటే నా ముందు ఉన్న వైస్ ఛాన్సలర్స్ వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు డెవలప్ చేశారు. కానీ కాంటెంపరీ సొసైటీలో కావాల్సింది ఏంటంటే టెక్నాలజికల్ ప్లస్ ట్రెడిషనల్ సొసైటీ కావాలి. మనం కంప్లీట్గా టెక్నాలజీ నుంచి దూరం అవడానికి లేదు,
అలా అని టెక్నాలజీని పెట్టేసుకొని మన సిస్టమ్ని మనం మర్చిపోవడానికి లేదు. అవును. మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే ఎంత మీరు క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడినా ఇంటికి వస్తే పిలిచేది అమ్మానే. కొన్ని బంధాలు అలాగే ఉంటాయి సార్. మా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నేను సెకండ్ వైస్ ఛాన్సలర్ని, ఉమెన్ వైస్ ఛాన్సలర్ని. 392 కాలేజెస్ ఉన్నాయి, అఫిలియేటెడ్ కాలేజెస్, 7 కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉన్నాయి. 392 కాలేజెస్ మేక్స్ అస్ టు బి ద లార్జెస్ట్ యూనివర్సిటీ అనమాట. ఏపీ రాష్ట్రంలో మొత్తానికి అతిపెద్ద క్యాంపస్ మాదే. పీజీ కోర్సెస్ ఉన్నాయి, 56 కోర్సులు ప్రస్తుతం ఉన్నాయి. నేను వెళ్ళిన తర్వాత అన్ని చాలా కాన్సెప్ట్ మార్చేసినటువంటి కాన్సెప్ట్లు ఉన్నాయి, కొత్తవి. అంటే సొసైటీకి ఏం కావాలి అన్న దాని మీదే బేస్ చేసుకొని ఈ యూనివర్సిటీస్ ఉండాలి. యూనివర్సిటీస్ వచ్చినటువంటి పిల్లలు ఎట్లా తయారవ్వాలంటే ఇండస్ట్రీ కూడా వాళ్ళు ఉపయోగపడాలి. సో ఇద్దరం ఒక కాన్సెప్ట్ అంటే ఒక అవగాహనతోటి ఇండస్ట్రీ అండ్ యూనివర్సిటీ పార్ట్నర్షిప్ తోటి ముందుకెళ్ళాలి అన్నది నాకు ఆలోచన. మాకు అక్కడ సండైల్ అంటే ఎవరికి తెలియదు, పల్లవి యంత్రం అని. అలాగే నేను జియో ట్యాగింగ్ ఆఫ్ ఆల్ ప్లాంట్స్ అనమాట. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మొక్కలు ఉన్నాయి. మీరు కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకొని మా క్యాంపస్కి రండి. ఇప్పటికీ అరౌండ్ 8.5 months అయింది నేను వైస్ ఛాన్సలర్గా వెళ్ళి. బాగా చేస్తున్నానని వీళ్ళందరూ లాంటి వాళ్ళందరూ అంటున్నారు. ఇంకా చేద్దామని అనుకుంటున్నాను. అక్కడ కూడా సమస్యలు అయితే ఏమి లేకుండా ఏమి లేవు, ఎక్కడైనా సమస్యలు ఉంటాయి. కానీ సమస్యల్ని మొత్తం తీర్చలేము, ఉన్నంతలో తీర్చడానికి ప్రయత్నం నా వంతుగా నేను చేస్తున్నాను. సో ప్రతి వ్యక్తికి వారి వారి జీవితంలో కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మీ బాధలో కావచ్చు, లేదంటే సంతోషాల్లో కావచ్చు, మీ వెనకుంది ఎవరు? అదేవిధంగా ఇప్పటి వరకు మీరు సాధించిన విజయాల్లో మీ భర్త కావచ్చు, కూతురు కావచ్చు, మీ విజయం పట్ల వారు చెప్తున్నది ఏంటి? నా హస్బెండ్ సార్, హరివెంకట లక్ష్మణ్ గారు. మా ఆయన కంటే ముందు నేను థ్యాంక్స్ చెప్పవలసింది నా పేరెంట్స్కి సార్. మా అమ్మ, తన పేరు వసుంధర. నాకు అందుకనే 2019లో నాకు వసుంధర అవార్డు ఇచ్చారు మన వాళ్ళే. అప్పుడు నేను చెప్పాను ఇది మా అమ్మ అవార్డు అని. సో తనంతగా చదువుకోలేదు, కానీ తన ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ అందరు కూడా IPS వాళ్ళందరూ IASలు అట్లా చదివారు. బట్ షీ నోస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. మా తమ్ముడిని చిన్న తమ్ముడు ఈజ్ అ డాక్టర్, మిగిలిన మా చెల్లెలు ఒక ప్రొఫెసరు, ఇంకొక చెల్లెలు హౌస్ వైఫ్, మా మరదలు, మా ఫ్యామిలీ అందరూ డాక్టర్స్ ఉన్నారండి. నా హస్బెండ్ నిజంగా తన గురించి చెప్పాలంటే బియాండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు. బియాండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ లైక్ మీ హస్బెండ్ ఉండాలి సార్. హీ ఈజ్ దాట్. నాకు ఒక్కతే కూతురు హర్షిత. ఏపీ మన ఇండియాలో కూడా తను చేసినటువంటి PhD ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ PhD అనమాట. నాకు ఒక మనవడు సార్, 5 years మనవడు. అది నా కుటుంబం. వీళ్ళు కాకుండా అశేషమైనటువంటి ట్రైబల్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్. ఐ యామ్ మై ఓన్ బ్యాక్గ్రౌండ్ అంతే. నా కాన్ఫిడెన్స్, నా విల్ పవర్, నా తపన చేసి తీరాలి అన్న కసి సార్, అంతే. చివరిగా మీ విద్యార్థులు కావచ్చు, భారతదేశ విద్యార్థి లోకానికి కావచ్చు, చివరిగా ఒక్క మాట ఏం చెప్తారు? యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఫేట్. నిలబడినా పడిపోయినా యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ ఫేట్. డెస్టినీ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. రాతల్లో ఏమీ లేదు సార్, మనం పడే కష్టంలోనే ఉంటుంది. వెదర్ యూర్ SC, OC, BC, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నిజాయితీగా కష్టపడిన వ్యక్తికి ఎప్పుడు కూడా సక్సెస్ వస్తుంది సార్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. మరొకసారి మీకు రామోజీ ఎక్సలెన్సీ పురస్కారం అందుకున్నందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈటీవీ సిస్టమ్ మొత్తానికి, యాజమాన్యానికి, ఎవ్రీబడి, అశేషమైనటువంటి ప్రేక్షకులు, ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. థ్యాంక్ యూ.